తర్వాత విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ఏం చేయాలి, తర్వాత వాతావరణంలో కాపాడుకోవాలంటే మనము ఈ యొక్క చెట్లను నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి. సో ఇట్లాంటి మెయిన్ ఉద్దేశాలు ఒక 6 ఉన్నాయి కాబట్టి వాటితో పాటు ముఖ్యంగా మనకు పంటలలో సమస్యలు ఏమొస్తున్నాయి, దానికి నివారణ చర్యలు అనేది ఇంపార్టెంట్. ఓకే, సో దాంట్లో భాగంగా ప్రస్తుతం నేనైతే ఈ యొక్క ముఖ్యమైన అంశాలలో మనకు ఉన్న పంటలేంటి, ప్రధాన పంటలేంటి, దాంట్లో వచ్చిన సమస్యలు ఏంటి, దానికి ఏ విధంగా చేపట్టాలనేది కొంత చెప్తా ఉంటా. సో ముఖ్యంగా మనకేంటంటే ఈ యొక్క పురుగు మందుల వాడకం అనేది పురుగులు తెగుళ్ళు వచ్చినాక కొట్టినా కూడా మనకు పంటలలో తగ్గడం లేదు. ఓకే, అయితే అవి డైరెక్ట్ మనకు అందుబాటులో ఉంటున్నాయి. ఒక షాపులో మనకు ఒక పురుగు వచ్చిందంటే పురుగు మందు డైరెక్ట్ కొనుక్కోవడానికి అందుబాటులో ఉంటున్నాయి. సో అవితే వాడడం వల్ల మనకు పంటలలో పురుగు తెగుళ్ళు తగ్గుతున్నాయా, తగ్గుతలేదు. సో దానికి గల కారణాలు ఏంటంటే మనకు ముఖ్యమైన అంశము ఈ పురుగు తెగుళ్ల మందులతోటి బయో మందులని పిచికారీ చేస్తా ఉన్నాం. బయో మందులు అంటే వాటిలో ఉండేది హార్మోన్లు. ఓకే, హార్మోన్లు ఉండడం వల్ల ముఖ్యంగా ఈ యొక్క రసం పీల్చే పురుగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. ఎందుకు పెరిగిపోతున్నాయంటే వాటి వల్ల హార్మోన్ల వల్ల పంట బాగా గ్రీన్ గా వచ్చేస్తా ఉంటాయి. ఒక వారం ప్రజలలో గ్రీన్ వచ్చేసి ఆ రసం పీల్చే పురుగులు గుడ్లు కానీ పిల్ల పురుగులు కానీ ఎక్కువ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనకు రసం పీల్చే పురుగులు, ఉదాహరణకి పత్తిలో తెల్లదోమ అనేది పంట చివరిలో వచ్చేది, కానీ పంట మొదటి నుంచి రావడం అనేది జరుగుతా ఉంది. సో ఆ విధంగా మనకు పంజాబ్ రాష్ట్రంలో గులాబీ రంగు పురుగు మన రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఎక్కువ నష్టపరిచిందో, పంజాబ్ రాష్ట్రంలో ఈ యొక్క తెల్లదోమ అనేది ఉతికి బాగా పెరిగిపోయింది. ఎందుకంటే ఇట్లాంటి బయో మందులు కానీ తర్వాత సింథటిక్ మందులు కానీ ముందుగా పిచికారీ చేయడం. సో ఇట్లా కాబట్టి అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ బయో మందులు మన పురుగు తెగుళ్ళ మందులతో కలిపి పిచికారీ